ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, పబ్లిక్ ఎగ్జామ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించి బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి 8 మార్కుల క్వశ్చన్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. వీడియో అందరికి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇకపోతే 8 మార్కుల ప్రశ్నలు మీరు గమనించినట్లయితే 16వ ప్రశ్న నుంచి ఈ 8 మార్కుల ప్రశ్నలు అనేవి ఉంటాయి. 16లో ఏబీ ఉంటాయి, అంటే ఆప్షన్ ఉంటుంది. అలాగే 17లో కూడా ఏబీ ఉంటాయి, 2 ఉంటాయి. మొత్తం 4 ప్రశ్నలు మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, 4 ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, దీంట్లో ముఖ్యమైన ప్రశ్నలు ఏంటి ఈ కేటగిరీలో అంటే, ఇక్కడ ఒకటి నోట్ చేసుకోండి. రైట్ ది ఎక్స్పెరిమెంట్ టు షో దట్ క్లోరోఫిల్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ జరగడానికి క్లోరోఫిల్ ఉపయోగం అవసరం అని చెప్పేసి మీరు ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా నిరూపించండి అని చెప్పి ఎక్స్పెరిమెంట్ గురించి రాయాలి మీరు. నెక్స్ట్ రెండోది, హౌ డు యూ డెమాన్స్ట్రేట్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. ఈ ప్రశ్న కూడా అడుగుతున్నాడు ఎక్కువగా. అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫోటోసింథసిస్ ప్రక్రియకి చాలా అవసరం అనేదాన్ని ఎలా డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాం అనేది మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే ఇందులో 3వ ప్రశ్న మీరు గమనించండి. 3వ ప్రశ్న ఏంటి? డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై యూ టు అబ్జర్వ్ బడ్డింగ్ ఇన్ ఈస్ట్లో బడ్డింగ్ అనే ప్రాసెస్ జరుగుద్ది కదా, ఆ ప్రొసీజర్ని రాయమని చెప్పేసి అడుగుతున్నాడు. అలాగే నెక్స్ట్ 4వ ప్రశ్న చూడండి. డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై యూ ఇన్ యువర్ స్కూల్ ల్యాబొరేటరీ టు అబ్జర్వ్ ద స్పోర్స్ ఇన్ బ్రెడ్ మోల్డ్స్ ఉంటాయి కదా, ఈ బ్రెడ్ మోల్డ్స్లో మరి స్పోర్స్ అనేవి మనం గమనిస్తూ ఉంటాం. వాటిని ల్యాబొరేటరీలో అబ్జర్వ్ చేసే విధానాన్ని, ప్రొసీజర్ని మీరు రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి ఇంపార్టెంట్ ప్రశ్నలు, ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. ఇక 17వ ప్రశ్న, ఈ 16వ ప్రశ్నలో కామన్గా అడుగుతాడు. 16వ ప్రశ్న అన్నీ కూడా యాక్టివిటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు యాక్టివిటీసే. ఎక్స్పెరిమెంట్సు, అబ్జర్వేషన్స్, డెమాన్స్ట్రేషన్స్, ప్రొసీజర్సు, ఇవన్నీ కూడా యాక్టివిటీస్లో భాగంగా అడుగుతూ ఉంటాడు. 16వ ప్రశ్నలో 2 ప్రశ్నలు ఇస్తాడు, మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే 17వ ప్రశ్న చూస్తే లాస్ట్ ప్రశ్న, ఇది 8 మార్కులకి. ఇందులో కూడా చాలా ఇవ్వడం జరుగుతుంది. మోడల్స్, వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఈ 17వ ప్రశ్నలో భాగంగా ఏమిస్తున్నాడు? హౌ ఈజ్ ద సెక్స్ ఆఫ్ ఏ చైల్డ్ డిటర్మైన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. అంటే మనుషుల్లో బేబీనా గర్ల్ బాయ్ అనేది ఈ సెక్స్ డిటర్మినేషన్ అనేది ఏ విధంగా జరుగుద్ది, ఎలా నిర్ణయిస్తాం అనేదాన్ని మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడే మనం X క్రోమోజోమ్లు, Y క్రోమోజోమ్ల గురించి రాస్తాము. X క్రోమోజోమ్ అంటే స్పెర్మ్లోని X క్రోమోజోమ్ కనుక ఓవంతో ఫెర్టిల్ అయితే అది ఖచ్చితంగా గర్ల్ అవుద్ది, పాప అవుద్ది, అలాగే అంటే ఫిమేల్ అవుద్ది. అదే కనుక మీకు తెలుసు, Y క్రోమోజోమ్ కనుక మరి ఓవంతో ఫెర్టిల్ అయితే ఖచ్చితంగా అది మేల్ బేబీ అవుద్ది. అది ఆ ప్రొసీజర్ని మీరు రాయాల్సి ఉంటుంది. ఇకపోతే 2వ ప్రశ్న, హౌ డస్ మెండెల్ ఎక్స్ప్లెయిన్ ద డామినెంట్ అండ్ రిసెసివ్ ట్రైట్స్ విత్ ఎక్స్పెరిమెంట్. మెండెల్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో దాన్ని వివరిస్తూ డామినెంట్ అండ్ రిసెసివ్ ట్రైట్స్ అనే వాటి గురించి రాయాల్సి ఉంటుంది. మెండెల్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో దాని గురించి మీరు క్షుణ్ణంగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 3వ ప్రశ్న, డిస్క్రైబ్ వేరియస్ అసెక్షువల్ మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజమ్స్. ఓకే, డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, వాటిల్లో జరిగేటువంటి ఈ ప్రాసెస్ గురించి రాయాల్సి ఉంటుంది, రీప్రొడక్షన్ ప్రాసెస్ గురించి. నెక్స్ట్ 4వది, హౌ డస్ ఫోటోట్రోఫిజం అక్కర్ ఇన్ ప్లాంట్స్లో ఫోటోట్రోఫిజం అనేది ఎలా సంభవిస్తుంది అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అందులో 5వ ప్రశ్న, హౌ డస్ కెమికల్ కోఆర్డినేషన్ అక్కర్ ఇన్ ప్లాంట్స్లో కెమికల్ కోఆర్డినేషన్ అనేది ఎలా సంభవిస్తుంది అనే దాని గురించి రాయాల్సి. ఈ 5 ప్రశ్నలు కూడా ఇంపార్టెంట్, రాసుకోండి. ఖచ్చితంగా వీటిని వెరిఫై చేసుకుని మీరు ఎగ్జామ్కి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.